తిరుమల వేద ఆశీర్వచనంలో భక్తులకు కప్పే పట్టు శాలువాల కొనుగోళ్ల వ్యవహారంలో బయటపడ్డ అవినీతి వ్యవహారంపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది విజిలెన్స్. ఈ స్కామ్ పై ఒక వైపు విచారణ జరుగుతూ ఉండగా ఇంకొక వైపు యథావిధిగా వస్త్రాల తయారీ కూడా కొనసాగుతోంది. టీటీడీకి పట్టు వస్త్రాల పేరుతో నకిలీ వస్త్రాలు సప్లై చేసిన విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ నగరిలోని కొత్తపేటలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ కి అనుబంధంగా మరో 3 తయారీ కేంద్రాలున్నాయి. ఈ తయారీ కేంద్రాల నుంచే టీటీడీకి వస్త్రాలు సప్లై చేస్తోంది విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్. అవినీతి వ్యవహారం బట్టబయలైన నేపథ్యంలో తయారీ కేంద్రంలోకి ఎవరిని అనుమతించట్లేదు అక్కడి సిబ్బంది. నగరిలోని విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ కి సంబంధించిన మిల్లు నుంచి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. టీటీడీకి పట్టు వస్త్రాలు తయారు చేసినటువంటి నగరిలోని కొత్తపేట ప్రాంతంలోనే ఉన్నాను. ఈ తయారీ కేంద్రం నుంచే టీటీడీకి గత 10 ఏళ్లకు పైగానే వస్త్రాలు సప్లై జరిగినట్టుగా ఇప్పటికే టీటీడీ విజిలెన్స్ నివేదిక స్పష్టం చేస్తుంది. మనం చూడొచ్చు, పట్టును పోలి ఉన్నటువంటి పాలిస్టర్ క్లాత్లోనే వస్త్రాల తయారీ జరిగినట్టుగా టీటీడీ భావించింది. తిరుమల ఫ్యాబ్రిక్స్, నన్నా కాటేజెస్, విఎం రాజా పవర్ లూమ్స్తో పాటు దీనికి అనుబంధంగా ఉన్నటువంటి విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ పేరుతోనే టీటీడీకి పెద్ద ఎత్తున వస్త్రాల సరఫరా జరిగినట్టుగా భావించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా టీటీడీకి సప్లై చేసినటువంటి వస్త్రాలన్నీ కూడా నాణ్యత లేనివి, అందులో పట్టే లేదు అని టీటీడీ భావించింది. ఈ మేరకు ఇప్పటికే విజిలెన్స్ నివేదిక ఆధారంగానే ఏసీబీకి కూడా దర్యాప్తు చేయాలి, ఈ కేసులో దోషుల్ని లేదా జరిగిన అవినీతిని బయటపెట్టే ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా నగరి ప్రాంతంలోని 4 ప్రాంతాలు, 4 కంపెనీల నుంచి టీటీడీకి దశాబ్ద కాలంగా కొనసాగుతున్నటువంటి వస్త్రాల పంపిణీ లేదంటే ఈ సరఫరా వ్యవహారంలో జరిగిన లోటుపాట్లను బయటపెట్టే ప్రయత్నంలో అయితే టీటీడీ ఉంది. అట్లాగే ఇంటి దొంగల పాత్ర కూడా ఎంత మేర ఉంది అని తేల్చే ప్రయత్నంలో విజిలెన్స్ పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే సెంట్రల్ సిల్క్ బోర్డు నివేదిక ఆధారంగా పట్టు లేనటువంటి వస్త్రాలే టీటీడీకి సరఫరా చేసినట్టు గుర్తించిన తర్వాత టీటీడీ ఇంటి దొంగల పాత్ర లేదంటే ల్యాబుల్లో మేనేజ్ చేసి ఏ రకంగా టీటీడీకి కోట్లాది రూపాయలు విలువ చేసే వస్త్రాలను, నకిలీ వస్త్రాలను కొనుగోలు చేశారు, దీని వెనకాల ఎవరున్నారు అన్న అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే నగిరి నుంచి సప్లై అవుతున్నటువంటి వస్త్రాల పంపిణీ, ఇందుకు సంబంధించిన టెండర్ను టీటీడీ రద్దు చేసిన పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు, టీవీ9 నగరి నుంచి.